హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. ఇది యాక్చువల్గా అబ్స్ట్రాక్ట్స్ ఎవరన్నా యూజర్స్ ఉంటే వాళ్ళకి కొంచెం యూజ్ అయ్యే పాయింట్స్ చెప్తాను ఈరోజు నేను. అదేంటంటే మీకు అబ్స్ట్రాక్ట్స్ ఇన్వెస్టర్ అకౌంట్ ఉంటుంది చూడండి మీది. ఆ ఇన్వెస్టర్ అకౌంట్లో మీకు బాగా ఆ, ఒక కిందకి స్క్రోల్ చేసినట్టయితే చూడండి ఒకసారి. దాంట్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థీమాటిక్, ఓకే, అంటే అన్ని సెక్టార్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్ అనమాట. ఇవి లిస్ట్ అవుట్ ఒకటి ఉంటుంది. దాంట్లో మీకు ఈచ్ సెక్టర్, సపోజ్ ఐటీ సెక్టారు, ఫార్మా సెక్టారు, ఎనర్జీ సెక్టారు, నెక్స్ట్ ఇన్ఫ్రా, అలాగనమాట. మొత్తం ఆ సెక్టార్లో ఉన్న పర్టికులర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి పెర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీకు క్లియర్గా చూసుకోవచ్చు. అది ఏంటంటే మీకు ఐడియా వస్తుంది, ఎందుకంటే అసలు ఆ సెక్టార్ వైజ్ మీకు ఆ లిస్ట్ ఎలా ఉంది, వాటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. మనం ఇప్పుడు చూడబోయేది ఏంటంటే జస్ట్ ఇన్ఫ్రాలో చెప్దాం. ఇన్ఫ్రాలో చూడండి, మనకి వీడిచ్చిన లిస్ట్లో డిఫరెంట్ అంటే లార్జ్ స్కేల్, ఇంకా కంప్లీట్గా ఇన్ఫ్రా అంటే టెలికాము ఇదంతా కూడా కోర్ ఇన్ఫ్రా అనమాట. ఇందులో ఉన్న స్టాక్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేసి ఇచ్చాడు. ఇందులో చూడండి, ఫస్ట్ మనకి బేస్డ్ ఆన్ మార్కెట్ క్యాప్. మనం ఎప్పుడు చూసినా ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది మార్కెట్ క్యాపే. మీకు ఎంత తల్లకిందలుగా తపస్సు చేసి పెద్ద 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 అనలిస్టులు చెప్పినా సరే ఫస్ట్ చూడవలసింది మీరు ఫస్ట్ మార్కెట్ క్యాప్. ఓకే, చాలా ఎక్సెప్షనల్ కండిషన్లో మనం మార్జిన్స్ చూస్తాం. అంత అంటే ఏంటంటే కొన్ని స్టాక్స్ ఉంటాయి, రివైవల్ అవుతుంది అనమాట, కంప్లీట్గా టర్న్ ఓవర్ అవుతుంది సిచ్యువేషన్ అనేది. అటువంటి టైంలో మార్జిన్స్ అనేవి కంప్లీట్గా పెరుగుతూ ఉంటాయి. అది మల్టీఫోల్డ్ రిటర్న్స్ మనకు వస్తాయి. బట్ మ్యాక్సిమం మన కేసెస్లో చూడవలసిన పాయింట్స్ ఏంటంటే మార్కెట్ క్యాపిటలైజేషన్, నెక్స్ట్ డెట్. ఓకే, ఎనీవే ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే మనకి ఇన్ఫ్రాలో అబ్స్ట్రాక్ట్స్ లో ఇచ్చిన లిస్ట్ ఏదైతే ఉందో అది చూద్దాం ఒకసారి. రిలయన్స్ అందరికీ తెలిసింది, ఎయిర్టెల్, లార్సన్ అండ్ టర్బో. ఓకే, ఇది మాత్రం మీరు నోట్ చేసుకోండి. ఎలాంటి మీద మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎలాంటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎందుకంటే ఇన్ఫ్రాలో మనకి ఎలాంటి మించిన కంపెనీ లేదనమాట ఇండియాలో. ఓకే, నెక్స్ట్ ఓఎన్జీసీ. ఓకే, నెక్స్ట్ పవర్లో ఎన్టీపీసీ చూడాలి ఒకసారి. నెక్స్ట్ సిమెంట్స్లో నెంబర్ 1 అల్ట్రాటెక్ సిమెంట్. ఓకే, నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, అదాని పోర్ట్స్, పవర్ గ్రిడ్ కూడా ఓకే, ఎందుకంటే లెస్ పిఈ ఉంటుంది. ఇంకా స్టిల్ 2,00,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ మీకు పిఈ చూస్తే ఎంత ఉండదు. ఓకే, నెక్స్ట్ డిఎల్ఎఫ్, నెక్స్ట్ సిమెన్స్, నెక్స్ట్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్. ఈ గ్రాసిమ్ ఇండస్ట్రీస్లో ఒక న్యూస్ ఒకటి ఉంది, ఏంటంటే వీళ్ళు పెయింట్ ఇండస్ట్రీలో కూడా ఎంటర్ అవుతున్నారు. ఆల్రెడీ ఒక 3 ప్లాంట్స్ అయితే స్టార్ట్ చేశారు, జస్ట్ 2 days బ్యాక్ అనుకుంటా. అవి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అవుద్ది. వాళ్ళ బ్రాండింగ్ ఏముంటుందో నాకు తెలియదు, కానీ పెయింట్స్లో కాంపిటీషన్ వస్తారనమాట వాళ్ళు కూడా. కాబట్టి అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇన్ఫ్రా. కాబట్టి మనం గ్రాసిమ్ని నాట్ ఓన్లీ సిమెంట్ కంపెనీ కాకుండా చూడవచ్చు. నెక్స్ట్ బీపీసీఎల్, నెక్స్ట్ టాటా పవర్, నెక్స్ట్ గెయిల్, అంబుజా సిమెంట్. ఓకే, అంబుజా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఏది బెటర్ అనుకుంటే ఐ విల్ గో ఫర్ అల్ట్రాటెక్ అనమాట, లీడర్. నెక్స్ట్ శ్రీ సిమెంటు, అపోలో హాస్పిటల్స్, నెక్స్ట్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, నెక్స్ట్ గోద్రేజ్ ప్రాపర్టీస్, ఇండోస్ టవర్స్ మీకు అందరికీ ఐడియా ఉంది ఆల్రెడీ. అవి టవర్స్ అంటే ఏ టెలికామ్ ఆపరేటర్ టవర్ ఆపరేట్ చేయాలన్నా ఇండోస్ టవర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంఆర్ఎఫ్ తెలుసు, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అశోక్ లేలాండ్ ఒకటి, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటారు, అశోక్ లేలాండ్. నెక్స్ట్ ఏసీసీ, నెక్స్ట్ బాలకృష్ణ ఇండస్ట్రీస్, నెక్స్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ, నెక్స్ట్ ఇంద్రప్రస్థ గ్యాస్, ఇది రామ్కో సిమెంట్స్, ఇండిగో పెయింట్స్ కూడా లిస్ట్లో పెట్టాము. ఓకే, ఎనర్జీ చూద్దాం, ఎందుకంటే ఇవి బర్నింగ్ సెక్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఫ్యాన్సీ ఉన్న సెక్టర్స్ ఏంటంటే ఎనర్జీ, ఇన్ఫ్రా. ఎందుకంటే మోడీ గవర్నమెంట్ నెక్స్ట్ టైం కూడా వచ్చిందనుకోండి, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది పవర్ సెక్టర్, ఇన్ఫ్రా సెక్టర్, నెక్స్ట్ రైల్వేస్, నెక్స్ట్ డిఫెన్స్. ఓకే, వీళ్ళ ప్రయారిటీస్ ఇవే ఉన్నాయి మ్యాక్సిమం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాక్సిమం డెవలప్ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్లు ఆటోమేటిక్గా వస్తాయని చెప్పేసి వాళ్ళ ఐడియాలో ఉన్నారు. అది కూడా కొంతవరకు కరెక్టే. బట్ అది మన ఎకనామిక్స్ మాట్లాడే అవసరం లేదు, కానీ
బట్ ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ అలా డిసైడ్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ఫ్రాకి బాగా స్పెండింగ్ ఎక్కువ చేస్తారు. ఓకే, టూ మచ్ స్పెండింగ్ చేస్తారు. నెక్స్ట్ అలాంగ్ విత్ డిఫెన్స్ కూడా చేస్తారు. ఎందుకంటే మనం సెక్యూర్గా ఉండాలి కదా, కంట్రీ అనేది సెక్యూర్గా ఉండాలి, పొలిటికల్గా స్టేబుల్గా ఉండాలి, నెక్స్ట్ సెక్యూరిటీ పరంగా స్టేబుల్గా ఉండాలి. అందుకని డిఫెన్స్ మిలిటరీ సంబంధించి ఆల్రెడీ చైనా మనకి థ్రెట్ ఉంది కాబట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అది తీసేస్తే మిగతాదంతా రోడ్స్, రైల్వేస్, పవర్, ఇవన్నీ మన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి మాత్రమే ఎక్కువ ఈ గవర్నమెంట్ చూస్తుంది. కాబట్టి ఆ కంపెనీస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందులో ఎనర్జీ సెక్టర్ ఏంటంటే అదాని గ్రీన్ సొల్యూషన్స్, రెన్యూవబుల్ ఎనర్జీ కూడా ఇప్పుడు సోలార్ ఈ రూప్ టాప్స్ 1 crore 10 crores 1 crore హౌసెస్ ఉంటాయి, వాళ్ళు ఫ్రీగా ఇస్తామని చెప్పేసి మొన్న బడ్జెట్లో పెట్టారు కదా. ఓకే, కాబట్టి ఇందులో ఆల్రెడీ రిలయన్స్ మళ్ళీ రిపీట్ అయింది. టాటా పవర్ చూడండి ఒకసారి, అదాని గ్రీన్. ఎందుకంటే టాటా పవర్ చూడమంటే మనకి ఈ అదాని గ్రూప్ మీద అంత నాకైతే పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. బట్ బీపీసీఎల్, గెయిల్ ఇది కూడా సేమ్ రిపీట్ అయింది. ఇందులో కూడా ఎన్టీపీసీ ఒకటి. ఇందులో చూడవలసింది ఏంటంటే టాటా పవర్ ఒకటి. అంటే నేనైతే ఈ రెండు అబ్జర్వ్ చేస్తాను. నెక్స్ట్ ఐటీ తర్వాత చూద్దాం. ఇన్ఫ్రాలో ఇంకేమన్నా ఇందులో హెల్త్ కేర్ కూడా మీకు వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రా అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ పిఎస్యు బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్. పిఎస్యు బ్యాంక్స్ ఒకసారి ఇందులో మనకి యాక్చువల్గా ఇందులో చూడవలసిన ఒకే ఒక స్టాకు మనకి ఫస్ట్ అయితే ఎస్బీఐ, నెక్స్ట్ కెనరా బ్యాంక్, నెక్స్ట్ పిఎన్బి. ఇదన్నమాట. ఇంక ఇందులో మీరు ఇంకా టచ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మిగతా అన్ని పట్టించుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ చూసుకున్నట్టయితే మనకి ఆల్వేస్ గో ఫర్ లీడర్స్. మీరు హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంకు, ఈ రెండు చాలు. ఓకే, ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మళ్ళీ హెచ్డిఎఫ్సిలో అవుతుంది. లేదా కథలు చెప్తారు. ఎందుకంటే ఆర్బీఎల్ బ్యాంక్ వచ్చినప్పుడు కూడా, ఐపీఓకి వచ్చినప్పుడు కూడా వీళ్ళు అలాగే షో చేశారన్నమాట. ఇవన్నీ రూమర్స్ జరుగుతూనే ఉంటాయి. ఇవి ఎలా వర్కౌట్ అవ్వేమో, హైయర్ రేట్లో మనం స్ట్రక్ అయిపోతాం అన్నమాట. అయితే నేను నాట్ ఓన్లీ ఇన్ఫ్రా, ఓవరాల్ లిస్ట్ కూడా చూస్తున్నాను అసలు. జస్ట్ అంటే మనకి బెస్ట్ స్టాక్స్ ఏమన్నాయని చెప్పేసి. ఇందులో చూడండి, సోనా. ఇందులో ఏంటంటే ఆటోమొబైల్స్లో ఆటో యాన్సిలరీస్ మ్యాక్సిమం. ఇందులో సుప్రజిత్ ఇంజనీరింగ్ ఓకే. సోనా బిఎల్డబ్ల్యూ చూడండి ఒకసారి. ఎందుకంటే ఈవీకి మస్ట్గా యాన్సిలరీ సప్లై చేసి ఒకే ఒక లిస్టెడ్ కంపెనీ సోనా బిఎల్డబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అమర్ రాజా బ్యాటరీస్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, జమునా ఆటో, జేకే టైర్స్, మహేంద్ర అండ్ మహేంద్ర, M&M చూడండి. ఎందుకంటే అన్ని సెగ్మెంట్స్లో ఉన్నారు వీళ్ళు. ఇది కూడా లీడింగ్ కంపెనీ కాబట్టి M&M, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, హీరో మోటార్ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈవీ సెగ్మెంట్లో వీళ్ళు బాగా టీవీఎస్ ఒకళ్ళు ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయ్యారు. యాక్చువల్గా బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో లిస్టెడ్ ప్లేయర్స్లో, అందులో సక్సెస్ అయింది మాత్రం టీవీఎస్ మోటార్స్. మీరు 2 వీలర్స్ ఈవీలో చూస్తే, 4 వీలర్స్ ఈవీలో చూస్తే టాటా మోటార్స్. ఓకే, అయితే ఎట్ టు బి మనకి ఆపరేట్ చేయవలసింది ఎవరంటే హీరో మోటార్ కప్ అనమాట. ఇంకా పికప్ అవ్వాలి, బట్ పికప్ అవుతారని ఒక మంచి మంచి మోడల్స్ తీసుకొస్తే మనకి పికప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కాబట్టి హీరో మోటార్ కప్ని కూడా ఒక లుక్ వేసుకున్నాం. నెక్స్ట్ సిఎట్ ఓకే, అపోలో టైర్స్, మిందా కార్పొరేషన్, నెక్స్ట్ వెరాక్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఏషియన్ ఇండియన్ గ్లాస్ లిమిటెడ్, నెక్స్ట్ ఎస్కాట్స్ కుబేరా లిమిటెడ్, నెక్స్ట్ బాష్, టీవీఎస్ మోటార్స్ ఓకే, ఐషియన్ మోటార్స్, ఎక్సైడ్, బజాజ్ ఆటో, నెక్స్ట్ సుందరం ఫాస్టనర్స్, మారుతి సుజుకి, ఫోర్బ్స్ మోటార్స్, షూ బెనిఫిట్. ఇందులో మ్యాక్సిమం చూస్తే టాటా మోటార్ డీవీఆర్, హీరో మోటార్ కప్, అశోక్ లేలాండ్, M&M, సోనా బిఎల్డబ్ల్యూ సరిపోతాయి మేజర్ కంపెనీస్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్లో గ్రాన్యువల్స్, జిండూస్ వెల్నెస్, డాక్టర్ రెడ్డిస్, సిప్లా బయోకాన్, టోరెంట్ ఫార్ములా, డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ ఒకటి, సన్ ఫార్మా ఒకటి, రెండు చూసుకోండి. స్ట్రైడ్స్ ఫార్మా, దివీస్ ల్యాబ్స్, మెట్రోపాలిస్, ఆల్కెమ్, లారస్ ల్యాబ్స్, ఎప్కా, గ్లెన్మార్క్ ఓకే. గ్లాండ్ ఫార్మా లిస్ట్లో లేదా?
ఓకే, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే అపోలో హాస్పిటల్స్, ఓకే 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 ఓకే, ఇంకా పెద్ద పట్టించుకోవసలేదు. ఎందుకంటే బయోకాన్ మీకు ఎప్పుడూ డిసప్పాయింట్ చేస్తుంది, లారస్ ల్యాబ్ కూడా ఎప్పుడూ డిసప్పాయింట్ చేస్తుంటుంది. ఓకే, అవి ఇన్వెస్టర్స్కి ఆల్రెడీ కొంచెం షాక్లు ఇచ్చిన స్టాక్స్ అనమాట అవి. బెటర్ గో విత్ లీడర్. లీడర్ ఏంటంటే ఎవరంటే సన్ ఫార్మా. దివీస్ కూడా చూడవచ్చు మీరు కావాలనుకుంటే. లాల్ పాత్ ల్యాబ్స్, అది టెస్టింగ్లో ఉన్నారు కదా వాళ్ళు, అది కూడా చూడవచ్చు. టెస్టింగ్ ఇన్ ద సెన్స్ మనకి ఏముంటుందండి, ఒక నిమిషం. నెక్స్ట్ వచ్చేసి మెటల్స్ చూస్తే వెల్స్పన్, మాయిల్, ఏపీఎల్, అపోలో ట్యూబ్స్, జిందాల్ స్టీలు, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందుస్థాన్ జింక్, కోల్ ఇండియా, ఎన్ఎండిసి, టాటా స్టీలు, జిందాల్కో ఇండస్ట్రీస్, జేఎస్డబ్ల్యూ స్టీలు, వేదాంత. యాక్చువల్గా మార్కెట్లో టు బీ ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే టాటా గ్రూప్ మీద ఉన్నంత నమ్మకం వేరే స్టాక్స్ని చూస్తుంటే రావట్లేదు. టాటా గ్రూప్స్ అంటేనే నమ్మాలనిపిస్తుంది తప్ప వేరే వాటిని చూస్తుంటే భయం వేస్తుంది. అలాంటి సిచ్యువేషన్ చాలా జరుగుతున్నాయి. ఎనీవేస్, రియల్ ఎస్టేట్ చూస్తే మనకి గోద్రేజ్ ప్రాపర్టీస్, ఓకే. నెక్స్ట్ ప్రెస్టేజ్, డిఎల్ఎఫ్, ఓకే. ఈ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, శోభా రియాలిటీ, ఇదంతా. శోభా కూడా బెటర్ అవుతుంది ఈ మధ్య. బట్ మనకి లీడర్ కావాలంటే డిఎల్ఎఫ్, గోద్రేజ్. ఇది రియల్ ఎస్టేట్లో. ఇంకేంటి, టూరిజం అంట. టూరిజంలో ఐఆర్సిటిసి, ఓకే కైండ్. ఈజ్ మై ట్రిప్ వాళ్ళు ఈ మధ్య టూ మచ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు అనమాట. ఎక్వియేషన్ గట్రా చేస్తున్నారు. ఎక్వియేషన్ అంటే వేరే కంపెనీస్ని బై చేస్తూ ఉన్నారు వాళ్ళు. అది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందని చూడాలి. అంటే ఎక్వియేషన్ కరెక్ట్గా మళ్ళీ వీళ్ళు రిటర్న్ తీయగలుగుతున్నారా లేదా, కంపెనీ సస్టైన్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. మనకి ఎఫ్ఎంసీజీలో చూస్తే మన ఐటీసీ ఎక్కడ ఉంది, ఓకే. ఐటీసీ, డాబర్, మ్యారికో, హిమామి చూడండి. ఎందుకంటే హిమామి అనేది ఇప్పుడు ఆల్రెడీ చాలా సంవత్సరాల నుండి పడుకుంది. ఇప్పుడు లేచే అవకాశం ఉందేమో మ్యాక్సిమం. ఎందుకంటే అవి రిజల్ట్స్ కన్సిస్టెన్సీగా, ఎఫ్ఎంసీజీలో రిజల్ట్ అనేది మీకు కళ్ళు మూసుకొని చెప్పొచ్చు అనమాట. ఈ క్వార్టర్ అంతే వస్తుంది, నెక్స్ట్ క్వార్టర్ కూడా అంతే వస్తుంది. అలాగే వస్తుంది. అంటే ర్యాపిడ్ గ్రోత్ కానీ ర్యాపిడ్ ఫాల్ కానీ ఏమి ఉండదు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్లో అవంతి ఫీడ్స్, డిఎల్ఎం శ్రీరాము, సుమిటోమో కెమికల్స్, ధనుక అగ్రోటెక్, ఏడి ప్యారీ, గోద్రేజ్ అగ్రోవేట్, ర్యాలీస్ ఇండియా చూడండి, టాటా వాళ్ళది. ఓకే. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర. నెక్స్ట్ వచ్చేసి పిఏ ఇండస్ట్రీస్ డెల్ అయింది మళ్ళీ. యూపీఎల్ కూడా డెల్ అయింది. చంబల్ ఫెర్టిలైజర్స్, కావేరీ సీడ్స్, ఇవన్నీ. బేర్ కార్ప్ చూడండి, ఎంఎన్సీ కంపెనీది బేర్ కార్ప్. గోద్రేజ్ అగ్రోవేట్, గోద్రేజ్ వాళ్ళది కానీ బట్ అవసరం లేదు. ఎందుకంటే అగ్రికల్చర్లో మిగిలిన మార్జినే తక్కువ. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, డబ్బులు సంపాదించుకోవాలంటే. ఇది చూడండి, ఏంటిది, ఈ కామర్స్, పేటిఎం. చచ్చినా కొనొద్దు. ఎవరన్నా కొని స్టక్ అయిపోయిన వాళ్ళు ఉంటే చూడండి. పేటిఎం గురించి సెపరేట్ వీడియో చేస్తాను నేను. నెక్స్ట్ అశోక్ లేలాండ్, ఓకే. మహేంద్ర లాజిస్టిక్స్, ఓకే. బ్లూ డార్ట్, ఓకే. కాల్ ట్రేడ్, ఇంకేం చెప్తాం, ఓకే. నెక్స్ట్ ఇండియా మార్ట్ మొత్తం సైలెంట్ అయిపోయింది అసలు, ఏంటో. జొమాటో మాత్రం మంచి రైజింగ్లో ఉంది, చూడాలి ఇప్పుడు. నెక్స్ట్ మీడియా అండ్ లిస్టే పెట్టలేదు. ఎనివే, ఇలాగ మనం ఇండివిజువల్గా మీకు ఎక్కడైనా, అంటే ఇది ఎందుకు చెప్తానంటే ఇండివిజువల్గా మీకు ఏ సెక్టర్లో స్టాక్స్ ఏవి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా ఐడియా కోసం అనమాట. ఆ స్టాక్స్ మీరు చూసుకొని అందులో వాల్యుయేషన్స్ తక్కువ ఉన్నాయని మీరు లిస్ట్ అవుట్ చేసుకొని, మీరు తర్వాత ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందో అప్పుడు. అంటే మీకు చూడండి, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అనేది అసలు ఒక కైండ్ ఆఫ్ హోల్డింగ్ స్టాక్ అనమాట. బట్ దాన్ని ఎంత ఎలాగా పెంచారంటే మన వాళ్ళు బీభత్సం. అలాగనమాట. ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. బట్ ఎప్పుడు వచ్చిన ఆపర్చునిటీ మనకి అసలు ముందు ఏ సెక్టర్లో ఏ స్టాక్లు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకుంటే అప్పుడు ఆపర్చునిటీ ఎప్పుడు వస్తే అప్పుడు అందులో తోకొచ్చు అనమాట. ఇవి కాకుండా ఇందులోనే ఈటీఎఫ్లు కూడా ఉన్నాయి. బట్ అది ఇంకో వీడియో చేద్దాం. గోల్డ్ ఈటీఎఫ్ అని, నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఈటీఎఫ్.
హుహు. ఓకే. ఇది నాస్డాక్ 100 ఇది. హ్యాంగ్‌సెంగ్ చైనాది. ఇది కూడా హ్యాంగ్‌సెంగే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ ఈటీఎఫ్స్ ఎలా కూడా పెడతారు పేర్లు. ఓకే. ఈటీఎఫ్ గురించి తర్వాత ఒక సెపరేట్ వీడియో చేద్దాం. ఇదేంటిది ఈక్విటీ ఈటీఎఫ్స్. ఈటీఎఫ్ ఇంచుమించు మనకు 116 ఎన్నో ఉన్నాయి. అందులో మనకి సెక్టార్ వైజ్ చూసుకోవాలి యాక్చువల్గా. ఇది ఏంటంటే కొంచెం క్లమ్జీగా ఉంది. గోల్డ్ ఈటీఎఫ్ చూసి మనం కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే గోల్డ్ మీరు ఎక్కడ కొన్నా ఒకటే. బట్ ఎల్ఐసి ఒకటి ఉంది, యాక్సిస్ బ్యాంక్ ఉంది, ఆదిత్య బిర్లా ఉంది, ఇన్వెస్కో ఇండియా ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, ఎస్బీఐ ఉంది, క్వాంటమ్ ఉంది, నిప్పాన్ ఉంది, యూటీఐ ఉంది. ఓకే. ఇవన్నమాట గోల్డ్ ఈటీఎఫ్స్. ఉన్నాయి తక్కువ. 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయి గోల్డ్. మీరు ఎక్కడ ఎతికినా సరే వేరే ఏం లేవు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అది మొత్తానికి. కాబట్టి ఇలాగ మీకు ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. సరే, ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.